హలో ట్రేడర్స్, వెల్కమ్ టు హే ఫండ్. రీసెంట్గా కొన్ని మార్కెట్ గెయిన్స్ అనేవి వాటి రిజల్ట్ పోస్ట్ చేశాయి. ఆ రిజల్ట్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. టీసీఎస్ రిజల్ట్ అనేవి ఇన్లైన్ విత్ ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రెవెన్యూ గ్రోత్ వచ్చేసి 1.2%, ఆపరేటింగ్ మార్జిన్ వచ్చేసి 25.3% మెయింటైన్ చేసింది. అలాగే నెట్ మార్జిన్ వచ్చేసి 19.4%. ప్రాఫిట్ వచ్చేసి 13,718 crores పోస్ట్ చేసింది. డివిడెండ్ అనేది 31 రూపీస్ డిక్లేర్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి టెక్ మహీంద్రా రెవెన్యూ అనేది 16% క్వార్టర్ గ్రో అయింది. ఆపరేటింగ్ మార్జిన్ వచ్చేసి 10%. ప్రాఫిట్ గ్రోత్ అనేది 20% క్వార్టర్లో ఇంప్రూవ్ అయింది. డివిడెండ్ వచ్చేసి 36 రూపీస్ అనేది డిక్లేర్ చేసింది. ఓవరాల్గా చూసినట్టయితే ఇన్లైన్ ద మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. హెచ్సిఎల్ టెక్నాలజీ చూసినట్టయితే రెవెన్యూ అనేది 4.2% ఇయర్ ఆన్ ఇయర్ గ్రో అయింది. మార్జిన్స్ వచ్చేసి 16.5 మెయింటైన్ చేస్తూ ఉంది. ప్రాఫిట్ గ్రోత్ అనేది 10% క్వార్టర్ పెరిగింది. డివిడెండ్ అనేది 24 రూపీస్ డిక్లేర్ చేసింది. ఓవరాల్గా చూసినట్టయితే బిలో ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే హెచ్సిఎల్ టెక్నాలజీ తన ఫ్యూచర్ గైడెన్స్ కూడా 1-4% మాత్రమే రెవెన్యూ గ్రో ఉంటుందని చెప్పి, అలాగే వాళ్ళ క్లయింట్స్ కూడా ఫ్యూచర్లో ఐటీ ఎక్స్పెన్సెస్ తగ్గించే అవకాశాలు ఉన్నాయని చెప్పి హెచ్సిఎల్ గైడెన్స్ని తక్కువ చేశారు. సో ఇది కూడా మార్కెట్ పైన ఓవరాల్గా ఐటీ ఇండస్ట్రీ పైన కొంచెం ఇంపాక్ట్ అనేది చూపించింది. నెక్స్ట్ వచ్చేసి విప్రో రెవెన్యూ గ్రోత్ అనేది 2.89గా వచ్చింది. అలాగే మార్జిన్ వచ్చేసి 70% మెయింటైన్ చేసింది. ప్రాఫిట్ గ్రోత్ అనేది 12% క్వార్టర్ మెయింటైన్ చేసింది. అలాగే అనౌన్స్మెంట్ బైబ్యాక్ అనౌన్స్మెంట్ అనేది చేసింది 15,000 crores. సో ఇది విప్రో స్టాక్ని కొంచెం స్టెబిలైజ్ చేసింది. ఎందుకంటే ఓవరాల్గా విప్రో రిజల్ట్ చూసినట్లయితే బిలో ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ బైబ్యాక్ అనౌన్స్ చేయడం వల్ల కొంచెం స్టాక్లో ఆ ప్రెజర్ అనేది ఎక్కువ కనిపించలేదు. బైబ్యాక్ ప్రైస్ వచ్చేసి 250. సో ప్రజెంట్ విప్రో స్టాక్ అనేది 200 అనేది ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫోసిస్ రిజల్ట్ రెవెన్యూ అనేది 2% క్వార్టర్ గ్రో అయింది. అలాగే ఎబిటా మార్జిన్ వచ్చేసి 21%. ప్రాఫిట్ గ్రోత్ అనేది 21% ఇయర్ మెయింటైన్ చేసింది. డివిడెండ్ వచ్చేసి 25 రూపీస్ అనేది డిక్లేర్ చేసింది. ఓవరాల్గా రిజల్ట్ చూసుకున్నట్టయితే ఇన్లైన్ ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసినట్టయితే యాక్సిస్ బ్యాంక్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ 5% పెరిగింది. అలాగే గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ వచ్చేసి 1.28 నుంచి 1.23కి డిక్రీజ్ అయింది. అంటే విచ్ ఇస్ వెరీ పాజిటివ్ ఫర్ ద బ్యాంకింగ్. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ది టాక్స్ వచ్చేసి 9% ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అయింది. డివిడెండ్ అనేది 1 రూపీ అనేది డిక్లేర్ చేశారు. ఓవరాల్గా రిజల్ట్ చూసినట్టయితే యావరేజ్ రిజల్ట్ అనేవి ఉన్నాయి యాక్సిస్ బ్యాంక్కి. ఎస్ బ్యాంక్ చూసినట్టయితే ప్రాఫిట్ అనేది 1,068 crores అనేది పోస్ట్ చేశారు. విచ్ ఇస్ అంటే 1,000 మార్కెట్ మైల్ స్టోన్ అవుతుందో అది చాలా ఇయర్స్ తర్వాత ఎస్ బ్యాంక్ అనేది బీట్ చేసింది. విచ్ ఇస్ వెరీ పాజిటివ్ ఫర్ ఎస్ బ్యాంక్. అలాగే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ చూసినట్టయితే 15.9% మెయింటైన్ చేసింది. గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అనేది 1.6 to 1.3కి డిక్రీజ్ అయింది. అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ వచ్చేసి 0.2గా మెయింటైన్ చేసింది. సో ఓవరాల్గా ఎస్ బ్యాంక్ రిజల్ట్ చూసినట్టయితే చాలా పాజిటివ్గా వచ్చాయి. సో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ అనేది బీట్ చేస్తుంది వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రాఫిట్ అనేది 9% డిక్రీజ్ అయింది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ గ్రోత్ అనేది 3.8%. అలాగే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది 3.83%గా మెయింటైన్ అవుతుంది. అలాగే గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ వచ్చేసి 1.24 నుంచి 1.17 వరకు వచ్చింది. అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ వచ్చేసి 0.38గా మెయింటైన్ చేస్తున్నారు. ఓవరాల్గా డివిడెండ్ వచ్చేసి 15.50 డిక్లేర్ చేశారు. ఓవరాల్గా హెచ్డిఎఫ్సి రిజల్ట్ చూసినట్టయితే ఇన్లైన్ ది ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ ప్రాఫిట్ అనేది 5.5% గ్రో అయింది. అలాగే నెట్ ఇంట్రెస్ట్ గ్రోత్ అనేది 8.4%గా మెయింటైన్ చేసింది. అలాగే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ వచ్చేసి 4.32గా మెయింటైన్ చేస్తూ వచ్చింది. గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ వచ్చేసి 1.53 నుంచి 1.40కి మెయింటైన్ చేసింది. సో గ్రాస్ ఎన్పిఏ అనేది చాలా తగ్గింది. అదే నెట్ ఎన్పిఏ వచ్చి 0.33గా మెయింటైన్ చేస్తుంది. ఓవరాల్గా డివిడెండ్ వచ్చేసి 12 రూపీ అనేది డిక్లేర్ చేసింది. ఓవరాల్గా ఐసిఐసిఐ బ్యాంక్ అనేది మార్కెట్ ఎక్స్పెక్టేషన్ కొంచెం ఎబోనే ఉన్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రెండ్ రెవెన్యూ అనేది 20% క్వార్టర్ గ్రో అయింది. ఆపరేటింగ్ మార్జిన్ కూడా 18.6 అనేది క్వార్టర్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. ప్రాఫిట్ గ్రోత్ అనేది క్వార్టర్ 30% మెయింటైన్ చేస్తుంది. డివిడెండ్ అనేది 6 రూపీస్ పర్ షేర్గా డిక్లేర్ చేశారు. అలాగే 1:2 బోనస్ కూడా వీళ్ళు ఇష్యూ చేశారు. ఓవరాల్గా ట్రెండ్ రిజల్ట్ చూసినట్టే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్కి ఎబోగానే ఉన్నాయి. రిలయన్స్ రిజల్ట్ ఎలా ఉన్నాయో చూద్దాం. రెవెన్యూ గ్రోత్ వచ్చేసి 13% ఇయర్ ఆన్ ఇయర్ గ్రో అయింది. కాకపోతే మార్జిన్ అనేది డిప్ అయింది. మార్జిన్ అనేది 15% మెయింటైన్ చేశారు. ప్రాఫిట్ గ్రోత్ అనేది 7% క్వార్టర్ మెయింటైన్ చేశారు. మార్జిన్లో 200 BPS పాయింట్స్ డౌన్ అయింది. అలాగే ప్రాఫిట్ గ్రోత్లో 136 BPS పాయింట్స్ ఇంపాక్ట్ వచ్చింది. ఇంపాక్ట్ ఎందుకు వచ్చిన మేనేజ్మెంట్ చెప్పిన ఆన్సర్ వచ్చేసి ఏదైతే 5G స్పెండింగ్ ఉందో ఆ స్పెండింగ్ ఎక్కువ అవ్వడం వల్ల మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యాయని రిలయన్స్ మేనేజ్మెంట్ చెప్తుంది. ఓవరాల్గా రిలయన్స్ రిజల్ట్ చూసుకున్నట్టయితే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్కి బిలో ఉన్నాయి. అలాగే ఇప్పుడు హిందుస్థాన్ జింక్ వాళ్ళ రిజల్ట్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హిందుస్థాన్ జింక్ రెవెన్యూ గ్రోత్ వచ్చేసి 23% క్వార్టర్గా మెయింటైన్ చేశారు. అలాగే ఎబిటా మార్జిన్ వచ్చేసి 27% క్వార్టర్ మెయింటైన్ చేశారు. ప్రాఫిట్ గ్రోత్ వచ్చేసి 29%. డివిడెండ్ అనేది 11 రూపీ పర్ షేర్ డిక్లేర్ చేశారు. ఓవరాల్గా హిందుస్థాన్ జింక్ యొక్క రిజల్ట్ చూసుకున్నట్టయితే మార్కెట్ ఎక్స్పెక్టేషన్ని బీట్ చేశాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టెడ్ విషయాలు తెలుసుకోవడానికి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హే ఫండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.